ఇక్కడ టాలీని మనం ఎలా ఓపెన్ చేయాలి అనే తెలుసుకునే ముందు కంప్యూటర్ యొక్క డెస్క్టాప్ పైన ఇక్కడ టాలీ 9, టాలీ ERP9 అనే రెండు ఐకాన్స్ ఉన్నాయి. వీటిల్లో మనం రెండు నేర్చుకుందాం. టాలీ 9ని ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాలీ 9 అనే ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. దీన్ని క్లోజ్. టాలీ 9 అలాగే టాలీ సొల్యూషన్స్, కొన్ని చోట్ల టాలీ గోల్డ్ లేదా సింగిల్ యూజర్ ఆర్ మల్టీ యూజర్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ లేదా ఇలాంటి కోడ్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ గెట్వే ఆఫ్ టాలీ, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, ఇందులో ఓన్లీ శ్రీనివాస్ అండ్ కో అని ఉంది. ఇక్కడ గెట్వే ఆఫ్ టాలీ, మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, ఇంపోర్ట్, రిపోర్ట్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి F3 కంపెనీ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ F3 ఇక్కడ ఒక గీత ఉంటే ఆల్ట్ ప్రెస్ చేసి F3 అని కీబోర్డ్లో కూడా ప్రెస్ చేయొచ్చు, లేదు ఇక్కడ ప్రెస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం లిస్ట్ ఆఫ్ కంపెనీలో శ్రీనివాస్ అనుకో అని ఉన్నాం కాబట్టి ఆ కంపెనీని షర్ట్ కంపెనీ ఇలా క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేయటం వల్ల కంపెనీ లిస్ట్లో ఏ కంపెనీ లిస్ట్ లేదు. సో ఆల్రెడీ కంపెనీస్ యూజ్ చేసి ఉంటే సెలెక్ట్ కంపెనీకి వెళ్ళి మనం ఏ కంపెనీ అయితే కావాలో ఆ కంపెనీని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే మనం కొత్తగా కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ కంపెనీ, చూడండి ఇక్కడ కంపెనీ క్రియేషన్. ఈరోజు మనం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో డైరెక్టరీ డి డ్రైవ్ టాలీ 9 అనే ఫోల్డర్లో డేటా, ఈ స్లాష్కి మధ్య ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్తో ఒక ఫోల్డర్ ఉన్నట్టు. ఇక్కడ ఈ డి అయితే డి డ్రైవ్, సి అయితే సి డ్రైవ్, మీకు మీ సాఫ్ట్వేర్ ఏ పాత్లో ఉందో దాని ప్రకారంగా ఇక్కడ చూపిస్తుంది. అయితే డేటా అనే ఫోల్డర్లో మనం క్రియేట్ చేసే ప్రతి కంపెనీకి సంబంధించిన డేటా టాలీ 9 డేటా అనే ఫోల్డర్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనం కంపెనీకి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు ఫస్ట్ మనం మెన్షన్ చేసుకోవాలి. శివం కంపెనీ అని క్రియేట్ చేశాను. మెయిలింగ్ శివ, ఆలియాస్ నేమ్. సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ నేమ్ శివం కంపెనీ అనుకోండి, అందులో శివ అనే ప్రొప్రైటర్ పేరుతో శివ కంపెనీ అని పిలవచ్చు. అంటే ఆలియాస్ నేమ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే అడ్రస్ సైదాబాద్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ విధంగా అడ్రస్ మనం టైప్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంట్రీ, ఇండియన్ కంట్రీ కాబట్టి ఇండియన్. అలాగే ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ మన ఇష్టం వచ్చిన పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఇవ్వచ్చు. అలాగే మెయిల్ అడ్రస్, కరెన్సీ రూపీసే కాబట్టి ఇండియన్ కరెన్సీ రూపీసే ఇవ్వండి. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, టైప్ ఆఫ్ కంపెనీ అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో మనం అకౌంట్స్ మాత్రమే వ్రాయాలి, ఇన్వెంటరీ అవసరం లేదు అనుకున్నప్పుడు. ఇన్వెంటరీ అంటే ఎగ్జాంపుల్ మనకి షాప్ ఉందండి, ఆ షాపులో మనం ఓన్లీ సేల్స్ మాత్రమే చేస్తే ఆ షాపుకు సంబంధించిన స్టాక్ ఐటాన్ని, స్టాక్ ఉన్న గూడెంలో సంబంధించిన అకౌంటెన్సీ మెయింటైన్ చేయాలి అనుకుంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అసలు మాకు ఇన్వెంటరీ అవసరం లేదండి, ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ, లైక్ దట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి వాటికి ఇన్వెంటరీ ఉండదు. అలాగే స్కూల్స్ ఇన్వెంటరీ ఉండదు. ఇలాంటి అకౌంట్స్ సంబంధించి అకౌంట్స్ ఓన్లీ. అలాగే స్టోర్ రూమ్, కంప్యూటర్స్ సంబంధించిన గూడెమ్స్ లేదా ఫర్నిచర్ గూడెమ్స్, ఎట్లాంటి వాటికి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి, ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 మార్చి 31
ఫైనాన్షియల్ ఇయర్ మనకి క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ మనం ఎప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 అలా కాకుండా మీరు కంపెనీ కనుక జూన్ నుంచి స్టార్ట్ చేస్తే జూన్ నుంచే ఇవ్వాలి. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ బుక్స్ బిగినింగ్ మనకి ఏ రోజు మంచి రోజు బుక్స్ బిగిన్ చేసుకుంటామో ఆ డేట్ ఇవ్వండి. అలాగే టాలీ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇది మళ్ళీ తెలుసుకుందాం. ఇక్కడ యూజ్ కరెన్సీ ఇన్ఫర్మేషన్, బేస్ కరెన్సీ రూపీస్, ఇండియన్ రూపీస్, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 కాబట్టి 2, ఫిక్స్డ్ సింబల్ కావాలనుకుంటే ఎస్ పెట్టండి, అవసరం లేదంటే నో పెట్టండి. తర్వాత పైసెస్ కాబట్టి మనకి డెసిమల్ ప్లేసెస్లో ఉండాల్సింది పైసానే ఇవ్వండి. తర్వాత షో అమౌంట్ ఇన్ మిలియన్స్లో అవసరం లేదు మనకి. తర్వాత స్పేస్ అమౌంట్కి సింబల్కి స్పేస్ కావాలంటే ఎస్ పెట్టండి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 ఇస్తే ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ప్రింటింగ్ అమౌంట్ ఇన్ వర్డ్స్ కూడా 2 ఉండాలి. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ అడుగుతుంది, యాస్ ప్రెస్ చేయండి. ఇప్పుడు శివం కంపెనీ అనే కంపెనీ మనకి క్రియేషన్ అయింది. ఈ విధంగా మనం కంపెనీ క్రియేషన్ని చేయొచ్చు.